గట్కి అయితే వచ్చేసాం. సో ఇందాక చూసాం కదా, అది అవుట్స్కట్స్లో అనమాట. సో ఇది ఊర్లో ఉన్న వెయిన్ గంగా. ఓ లాంగ్ రైడ్ వేసేయడమే కాదు, బేసిక్స్ అన్నీ పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక 10 km నుంచి మొత్తం అంతా ఘాట్ రేంజే ఉందన్నమాట. అది సో ఇప్పుడు మనం ఉన్నది సియోని టు నర్సింగపూర్ ఉంటుంది. ఈ మధ్యలో కనబడుతున్న ఘాట్ రేంజ్ అంతా మనకు సత్పురా ఘాట్ రేంజ్ అనమాట. సో బిఫోర్ వింధ్యా మనం సత్పురా క్రాస్ చేయాలి. మీకు ఇది యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇలా వెళ్తున్న కొద్దీ మనకి అప్ టు గుజరాత్ మహారాష్ట్ర బోర్డర్ వరకు ఉంటుందన్నమాట. ఇది ఈ కొండలు ఏవైతే ఉన్నాయో దీనికి లెఫ్ట్ సైడ్ నుంచి తప్తీ రివర్ వెళ్తుంది, అండ్ దీనికి వింధ్యాకి మధ్యలో నర్మదా రివర్ వెళ్తుంది అనమాట. ఆ నర్మదా దగ్గరికి వెళ్ళాక మనం దాని విషయాలు మాట్లాడుకుందాం. రోడ్ అయితే చెతగొట్టేస్తుంది. బాగుందంటే స్పీడ్ కూడా వెళ్ళబుద్ధి వేయట్లేదు అనమాట. ప్రశాంతంగా ఆస్వాదించాలనిపిస్తుంది రోడ్ని. వారణాసి 555, జబల్పూర్ 97, నర్సింగపూర్ 84, మీనాక్షి టోల్ ప్లాజా వెళ్ళండి. నైస్, బాగుంది, పెద్దగా ఉంది టోల్ గేట్. ఇప్పుడే దోలు తీరిపోయింది. ఒక రూట్ అనుకుని ఇంకో రూట్లోకి వచ్చేసా. అంటే నథింగ్, ఇది NH34, ఇది కనిపిస్తుంది కదా NH34. నేను 44లో ఉండాలి. ఓ మై గాడ్, ఈ సాంగ్స్ ఒకటి. ఒక్క నిమిషం. డన్. సో అలా ఆలోచించుకుంటూ సో ఆ పైనుంచి వెళ్ళాల్సింది జబల్పూర్ రోడ్కి వస్తాను అనమాట. యాక్చువల్లీ నర్సింగపూర్ వెళ్ళాల్సింది. సో ఇప్పుడు మనం ఒక 0 కట్ తీసుకొని NH44 ఎక్కడమే. సరిగ్గా బోర్డ్స్ కూడా లేవు, చెత్తలాగా. సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఒక 80 km జబల్పూర్. జబల్పూర్ అంటే మధ్యప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఫస్ట్ ఇండోర్ తర్వాత మనకి జబల్పూరే పెద్దది. ఏముంది కట్. సూపర్ నైస్. ఓ అలాగేనన్నా, ఓకే డన్. సో మనం ఆర్మీ వెహికల్స్ చూస్తాం కదా, పెద్ద టైర్లు వేసుకొని ఎత్తుగా 4x4లు 6x6లో ఉంటాయి. సో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జబల్పూర్లోనే అవుతుంది అనమాట. అండ్ అది కాక మనకి ఆర్మడ్ ఫోర్సెస్ సంబంధించిన రైఫిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బుల్లెట్స్, జాకెట్స్, గ్రెనేడ్స్, మొత్తం అంతా టోటల్ ఆర్మీకి సంబంధించిన ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్లు, ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ జబల్పూర్లోనే ఉంటాయి అన్నమాట. సో జబల్పూర్ మెయిన్ ఇన్కమ్ సోర్సే, అంటే సిటీస్ రెవెన్యూ సోర్సే. సగం ఏమో ఓన్లీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అనమాట. లైక్ మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దీనికి సంబంధించినవి. అది ప్లస్ రైల్వే అనమాట. అది కాక ఏంటంటే ఇండియాలోనే అతిపెద్ద కంటోన్మెంట్ అనమాట, అదే ఆర్మీ బేస్ కంటోన్మెంట్ ఉన్నది జబల్పూర్లోనే. సో ఇంకో వింత ఏంటంటే మీకు అక్కడ ఓన్లీ ఎంప్లాయీస్, అంటే వీటికి సార్మెంట్ సంబంధించిన కంటోన్మెంట్ సంబంధించిన ఎంప్లాయీసే 1 lakh ప్లస్ అనమాట. సో అంతమంది ఎంప్లాయీస్ ఉన్న ఏకైక ఏరియా జబల్పూర్. చాలా బాగుంటుంది జబల్పూర్ కూడా. ఈసారి ఎప్పుడైనా వస్తే అటుపక్క ట్రై చేయాలి. లైక్ కాశీ వెళ్ళాలంటే జబల్పూర్, మిర్జాపూర్, మన ఫేవరెట్ మిర్జాపూర్, అండ్ అలా కాశీ వెళ్ళాలన్నమాట. సో ఇలా వెళ్తే మన నర్సింగపూర్, ఝాన్సీ, గ్వాలియర్, మనం అన్నీ ఇటుపక్క ఏదో ఉండాలి. మర్చిపోయాను, ఎప్పుడో చదివింది కదా. సో జబల్పూర్ అంటే ఇలాంటి వాటి ఫేమస్ అనమాట కంప్లీట్గా. ఒక గంటన్నర వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ 1 hour 40 minutes పట్టింది. సో ఫైనల్లీ నర్సింగపూర్ వచ్చాం మనం. సో ఈ లెఫ్ట్ ఉంది కదా, సో మనం చింద్వారా మీద నుంచి, నాగ్పూర్ చింద్వారా మీద నుంచి వస్తే ఇలా నర్సింగపూర్ ఎక్కి ఇక్కడ నుంచి సాగర్ వెళ్తాం అనమాట. ఫ్లైఓవర్ కింద నుంచి అలా వెళ్ళిపోతే జబల్పూర్, కాశీ అనమాట. ఒక 100 వెళ్ళాక
కంటిన్యూస్గా ఒక 1200 కిలోమీటర్లు వెళ్తే మన ఫీలింగ్స్ ఏంటి, లోపల ఉన్న పాటల పరిస్థితి ఏంటి, అసలు ఇలా వెళ్ళొచ్చా లేదా అన్న దాని మీద రివ్యూ చేద్దాం. సో నాకైతే పెద్దగా అంటే లక్కీగా నైట్ నా భుజగుండ వల్ల ఒక 4 గంటలు రెస్ట్ దొరకడం కొద్దిగా ఓకేగా ఉంది. కంటిన్యూ వస్తే ప్రస్తుతానికైతే ఓకే, అంతా బాగానే ఉంది. అప్పుడప్పుడు కాల్ పెట్టేస్తున్నాయి. సో లేచి హిమాలయన్ లాగా సో మనం శాడ్లింగ్ చేసాం అనుకోండి కాసేపు, అది బాగానే ఉంది. సో మధ్యాహ్నం 1:30 అవుతుంది, 1:27. సో టోటల్ ఇప్పటివరకు 250 km వచ్చాం అనమాట మనం. అబ్బా 257 సారీ 1250 1250 కిలోమీటర్లు అన్నమాట. బర్మాన్, ఓ పక్కనే బర్మానా? నా ఫోన్ ఏమైంది? ఇంకా మనకి దీనికి ఏదో దొబ్బింది, ఫోన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియట్లే. సో ఝాన్సీ 319, సాగర్ 111, 111. తో బ్రేక్ అయితే ఒక వచ్చాం, హైవే ఎక్కాక అవుట్ ఎగ్జాక్ట్గా 150 km వచ్చాం. సో వితౌట్ బ్రేక్స్తో అనమాట. సో అదే అప్డేట్. ఇంకా మనకి నియర్లీ ఒక 700 ఉంటుందేమో, 750. నా మ్యాప్ సరిగా పనిచేయట్లేదు. ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. ఇక్కడ కనపడట్లేదు, ఇక్కడ కనబడుతుంది. ఎస్, ఉంది. దిస్ ఈజ్ నర్మదా రివర్. సో ఫైనల్గా అయితే నర్మదా రివర్ దగ్గరకు వచ్చేసాం. ఈ ఊరి పేరు బర్మాన్ అంటారనమాట. సో ఈ బ్రిడ్జ్ పేరు కూడా బర్మాన్ బ్రిడ్జ్. ఇది యాక్చువల్లీ న్యూ బ్రిడ్జ్, అది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట బర్మాన్ది. మంచి ఫోటో తీసుకుందాం. చాఫ్ అయిపోయింది. మై గాడ్, యాక్చువల్లీ చాలామంది తీశారు, మంచి డ్రోన్ షాట్స్ కూడా ఉన్నాయి, కానీ నర్మదా రివర్ అని చెప్పలేదు. సో మీకు ఎగ్జాక్ట్గా ఈ రాక్ని చూసారా కట్ చేసింది. సో ఈ టైప్ ఆఫ్ ఏరియాని గార్జ్ అంటారనమాట. ఇదే జబల్పూర్ దగ్గర ఉంటుంది, ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. మొత్తానికైతే బాగుంది. సో లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్, నర్మదాకి నిక్ నేమ్ అనమాట. యాక్చువల్లీ రెవా డిస్ట్రిక్ట్ ఉంటుంది మీకు జబల్పూర్ తర్వాత. యాక్చువల్లీ నర్మదాకు ముందు పేరు రెవాయ్ అనమాట. సో నర్మదాని రెవా అని కూడా పిలిచేవారు. ఆ తర్వాత నర్బుదా కాస్త నర్మదా అయిందనమాట. సో ఇక్కడ నుంచి మహాకౌశల్ రీజియన్ అంటారు. సో సెంట్రల్ ఇండియా పార్ట్ని రీజియన్స్లో ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి అప్ టు ఉత్తరాంచల్ వరకు అనమాట. మీకు అమర్కంటక్ అని ఉంటుంది. సో వింధ్యా ఏరియాలో అంటే వింధ్యా పర్వతాల్లో హైయెస్ట్ పీక్ అనమాట అమర్కంటక్. అక్కడ వరకు మీకు మహాకౌశల్ అని పిలుస్తారు, మహాకౌశల్ రీజియన్ అనమాట. నా ప్రశాంతంగా ఉంది. పదండి, టైం అవుతుంది, మనకి బోల్డ్ పనులు ఉన్నాయి ఇంకా. So now we are entering officially into North India. మరి ఇంతవరకు వచ్చింది ఇదేంటా అనుకుంటారా? అది సెంట్రల్ ఇండియా అనమాట. ఇవి చెప్పుకునే ముందు కొద్దిగా ముందుకెళ్ళాక మాట్లాడదాం. యా, సో అసలు ఇండియా అదే ఇండియా సబ్ కాంటినెంట్ అంటారు కదా. సో ఇండియా ఫిజికల్ ఫీచర్స్ అని ఒక 5 ఉంటాయన్నమాట. ఒక 5 టైప్స్లో విడదీశారనమాట. అవేంటంటే
ఒకటి ది గ్రేట్ హిమాలయాస్ ఫస్ట్ది, రెండోది పెనిన్సులర్ ఇండియా అంటారనమాట. సో మూడోది సెంట్రల్ హైలాండ్స్ అనమాట. ఓకే, థర్డ్, ఫోర్త్ వచ్చేసరికి నార్థన్ ప్లెయిన్స్ అంటారు. ఓకే, అవేంటో మళ్ళీ చెప్తాను. ఫోర్త్ వన్ వచ్చేసరికి నార్థన్ ప్లెయిన్స్, అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ది గ్రేట్ ఇండియన్ డెజర్ట్. సో ఈ 5 ఫిజికల్ ఫీచర్స్ అనమాట ఇండియాలో. మీరు ఎక్కడ చదువుకున్నా చిన్నప్పుడు కానీ యూపీఎస్సీలో కానీ ఎక్కడ చదివినా ఇవే ఉంటాయన్నమాట. ఇందులో అసలు ఈ హిమాలయస్ అంటే అందరికీ తెలిసిందే. సో టోటల్గా ఉండే 2400 కిలోమీటర్లు, అంటే అప్ టు నంగా పర్వతం నుంచి స్టార్ట్ చేస్తే ఇటు ఎండ్లో నామ్చా బర్వా ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్న వాటిని హిమాలయస్ అంటారనమాట. సో హిమాలయస్లో కూడా ఉన్నాయి చాలా. ట్రాన్స్ హిమాలయస్ ఉన్నాయి, అవుటర్ హిమాలయస్ ఉన్నాయి, శివాలిక్ ఉంది. అది మనం ఎలాగా హిమాలయస్కి వెళ్తాం కదా అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా అయితే ఫస్ట్ వన్ వచ్చి హిమాలయాస్, రెండోది పెనిన్సులర్ ఇండియా. సో పెనిన్సులర్ ఇండియా అంటే ఎగ్జాక్ట్గా మన అంటే పెనిన్సులర్ అంటే తెలుసుకో ద్వీపకల్పం అనమాట. ఐలాండ్ పెనిన్సులర్ అంటమాట, పెనిన్సులర్ ఐలాండ్. సో 3 పక్కల వాటర్ ఉండి ఒక పక్క ల్యాండ్తో లాక్ అయిన ఏరియాని పెనిన్సులర్ అంటారు అనమాట. సో పెనిన్సులర్ ఇండియా అంటే అటు పక్క కచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు పక్క సుందర్బన్ డెల్టా వరకు. ఓకే, ఇవి కూడా కొత్తగా ఉంటే తర్వాత గూగుల్ చేసుకుందిలేండి. సో ఇండియాకి అలాగా బర్త్డే కేక్ కోసినట్టు మన ఎగ్జాక్ట్గా వాటర్ లెవెల్స్ ఎక్కడి వరకు అయితే ఉంటాయో, ఇటుపక్క అరేబియన్, ఇటుపక్క బే ఆఫ్ బెంగాల్, ఆ మొక్కను అలా కిందకి తీసేస్తాం అనుకోండి, అది పెనిన్సులర్ ఇండియా. సో పెనిన్సులర్ ఇండియాలో కూడా 2 ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఒకటి డెక్కన్ ప్లాట్యూ, ఇంకోటి మాల్వన్ ప్లాట్యూ. ఈ 2 ఉంటాయి. సో పెనిన్సులర్ ఇండియా అంటే వేరేగా చూడవచ్చు. అండ్ అందులో కూడా ఈస్టర్న్ ఘాట్స్ వస్తాయి, వెస్టర్న్ ఘాట్స్ వస్తాయి అన్నమాట. ఈ 4 ఉంటాయి పెనిన్సులర్ ఇండియాలో. సో ఈ రెండింటిని పక్కన పీకేస్తే మూడోది వచ్చేసరికి సెంట్రల్ హైలాండ్స్. సో సెంట్రల్ హైలాండ్స్ అంటే ఏంటంటే స్పెషల్లీ మధ్యప్రదేశ్, సమ్ రీజియన్ ఆఫ్ అదే చోటా నాగ్పూర్ అంటారు ప్లాట్యూ పేరు. సో ఆ ప్లాట్యూ ఎక్కడనంటే మనకి జార్ఖండ్, బీహార్లో కొద్దిగా పార్ట్, వెస్ట్ బెంగాల్ ఒక అంటే మీకు ఎగ్జాక్ట్గా గంగా దగ్గర వస్తుంది అనమాట. సో గంగా కిందన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు రాజస్థాన్ బార్డర్ వరకు ఇవంత మధ్యలో ఉండేదంతా సెంట్రల్ హైలాండ్స్, మధ్యప్రదేశ్ అంతా. సో దీన్ని మాల్వన్ ప్లాట్యూ అని కూడా అంటారనమాట. సో 3 ఎగిరిపోయాక ఫోర్త్ వన్ వచ్చేసరికి నార్థన్ ప్లెయిన్స్ అనమాట. ఇకపోతే ఈ ప్లెయిన్స్ అని ఎందుకు వచ్చిందనంటే ఈ ప్లెయిన్ ఏరియా అంతా ఎలా ఏర్పడిందంటే గంగా, అటుపక్క సింధు, కింద ఇటుపక్క బ్రహ్మపుత్ర, ఈ 3 సెడిమెంటరీ రాక్స్ అనమాట. అంటే ఇవి ఓవర్ఫ్లోట్ అయ్యి కొన్ని మిలియన్ ఇయర్స్. సో అలా సో వాటర్ పడిందంటే తెలుసు కదా, మొత్తం అంతా అక్కడ ప్లెయిన్ చేసేస్తుంది అనమాట. అలా ఏర్పడింది ప్లెయిన్స్ అనమాట. అందుకే మీకు పంజాబ్ కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ ఇదంతా ఏంటంటే మంచి అలివిల్ సాయిల్ ఎక్కువ ఉండి మంచి పంట భూములు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో పంటలు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అందుకే క్రాప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాటిని నార్థన్ ప్లెయిన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే అఫ్కోర్స్ ఇంక్లూడింగ్ నార్థన్ ప్లెయిన్స్లో వచ్చేసరికి మనకి పాకిస్తాన్లో పంజాబ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. యాక్చువల్లీ ఆ తర్వాత పంజాబ్ విడిపోయింది, ఇదన్నీ అయ్యేసరికి ఇప్పుడంటే ఓన్లీ గంగా ప్లెయిన్స్ అని కూడా పిలవచ్చు అనమాట. కాకపోతే జనరల్గా ఇటుపక్క పంజాబ్తో స్టార్ట్ చేస్తే మీకు కంప్లీట్గా ఇటుపక్క అస్సాంలో తేజ్పూర్ వరకు మొత్తం అంతా వీటిని నార్థన్ ప్లెయిన్స్ అని పిలుస్తారు. ఇది ఫోర్త్ వన్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ ది గ్రేట్ ఇండియన్ డెజర్ట్, అదే థార్ ఎడారి. అయినా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సో గట్టిగా అయితే ఒక అంటే సో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మాది చివరి ఉంటుంది శ్రీకాకుళం స్టార్ట్ చేసి అటు పక్క నెల్లూరులో చెన్నై బోర్డర్ తేడా వరకు వెళ్ళాం అనుకోండి, ఏమైనా తేడా ఉంటుందో ఉండదు కదా. కానీ అదే మీరు రాజస్థాన్లో అంటే ఎడారి అంటే డిజర్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి అదే గ్యాప్లో మీరు వెళ్ళేసరికి మంచు చూసేవచ్చు అనమాట. మీకు అంత తేడా ఉంటుంది. సో సడన్గా అసలు అక్కడ ఎందుకు అలా అయ్యింది అని అంటే యాక్చువల్లీ నెక్స్ట్ రాజస్థాన్ ట్రిప్ ఉంది, అక్కడ మీకు వివరిస్తాను. సో షార్ట్ అండ్ స్వీట్గా ఒక లైన్లో చెప్తాను. సో అదంతా ఏంటంటే రెయిన్ షాడో ఏరియా అంటారనమాట. సో ఎందువల్ల అయిందనంటే దానికి ముందు ఆరావళి పర్వతాలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనంతా సౌత్ వెస్ట్ మాన్సూన్ కదా,
మన మాన్సూన్ ఎలా అంటే ఇటు పక్క లక్షద్వీప్ నుంచి అలా వచ్చి మాల్దీవ్స్ లక్షద్వీప్ మధ్య నుంచి వచ్చి కేరళ నుంచి ఇన్ అవుతాయి అన్నమాట. ఋతుపవనాలు అంటారు కదా. సో ఇన్ అయ్యేటప్పుడు మళ్ళీ అవి చివరి వరకు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్యాక్ వస్తాయి అన్నమాట. ఈ ప్రొసీజర్ ఏంటంటే జూన్ మంత్ 1st నుంచి 10th లోపలికి వస్తాయి. మళ్ళీ అలా వెళ్ళేసరికి సెప్టెంబర్లో బ్యాక్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి వాటి ప్రొసీజర్ అనమాట ఋతుపవనాలది. జనరల్గా ఈ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే మీకు రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు ఏమో చేస్తాయంటే బ్యాక్ వచ్చి ఏంటిది బ్రెజిల్. సో ఈ బ్యాక్ వచ్చి ఏదైతే ఉంటుందో అటుపక్క ఋతుపవనాలు వెళ్ళకుండా మొత్తం ఆరావళి రేంజ్ అంటే లైక్ మీకు ఉదయ్పూర్ తీసుకోండి, జోధ్పూర్, జైపూర్, బిక్కనీర్ ఇటుపక్క వెళ్ళేటప్పుడు మొత్తం అంతా అంటే గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి అది యాక్చువల్లీ ఢిల్లీ వరకు ఉంటాయి ఆరావళి పర్వతాలు. సో ఇవి ఇన్ అయ్యేసరికి ఏమవుతుందంటే మొత్తం కరెక్ట్గా ఆ ఏరియా అంతా ఆపేస్తాయి అనమాట. సో అటుపక్క రైన్ఫాల్ లేకుండా మొత్తం డెజర్ట్లా తయారైంది అనమాట. అది కారణం అక్కడ డెజర్ట్ ఏర్పడడానికి అనమాట. మీకు అక్కడ నుంచి ఎక్కువ దూరం కూడా ఉండదు. ఎగ్జాక్ట్గా ఒక 800 km వచ్చారనుకోండి గుజరాత్ సూరత్ సైడ్ వచ్చేస్తాం అనమాట. ఇంకా సూరత్ సైడ్కి వచ్చేసరికి ఇంకా తెలిసిందే కదా బేవస్తమైన వర్షపాతం అంటే ముంబై నుంచి సూరత్ వరకు మీకు పడుతూనే ఉంటుంది ఎప్పుడూ. సో అదంతా హై రైన్ఫాల్ ఏరియా అనమాట. ఆ ముందుకు అలా వచ్చేసరికి భుజ్, రన్ ఆఫ్ కచ్ దాటేసామనంటే అదంతా రైనో షేడ్ ఏరియా అనమాట. అమ్మయ్య. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇందాక మహాకౌశల్ రీజియన్ అన్నాను కదా. సో ఇలాగే వీటన్నింటినీ రీజియన్స్ కింద విడదీశారనమాట. ఎప్పుడైనా ఖాళీ అయ్యాక తిరుగుతుంటాం కదా అప్పుడు మాట్లాడుకోవచ్చు ఇది. సో దీన్ని మహాకౌశల్ అంటారు. ఉత్తరాంచల్, పూర్వాంచల్ అలా లోపలికి వెళ్తే బోర్డులు ఉన్నాయి ఇంకాను మీకు. సో ఇప్పటికైతే చాలు. సో మాటల్లో పడి ఎంతవరకు వచ్చాం వెళ్తానే ఉన్నాం. నా లంచ్ బ్రేక్ ఇప్పుడు తీసుకోవాలి ఎక్కడో దగ్గర. ఆ ప్లేస్ వస్తుంది ఇక్కడ నుంచి సాగర్ 96, లలిత్పూర్ 205. సో నెక్స్ట్ మనం వింధ్య నుంచి పోతాం అన్నమాట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే సో రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్లీ షార్ట్ డిస్టెన్స్, అందుకే రోడ్ రూట్ వేసాం. అదే మనం ట్రైన్ రూట్ తీసామంటే ట్రాక్ వేయడానికి ఖర్చు ఎక్కువైపోద్ది అని చెప్పి ఏం చేశాడంటే మనకి నాగ్పూర్ నుంచి బేతుల్ వెళ్ళిపోద్ది అనమాట. మీరు చూస్తుంటే మధ్యప్రదేశ్ కంప్లీట్గా ఆ సైడ్ తీసుకొని బేతుల్ నుంచి భోపాల్ వెళ్ళిపోతుంది. సో మీకు అక్కడ తక్కువ ఎలివేషన్ ఉంటుందన్నమాట. జనరల్గా నర్మదా, తపతి అండ్ మాహి రివర్స్ ఈ 3 మేజర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో మాహి ఏమో రాజస్థాన్లో వెళ్తుంది. తపతి అండ్ నర్మదా అంటే ఇప్పుడు చూసాం కదా. సో ఇక్కడ నుంచి ఫ్లో అవుతాయి. 2 మధ్యప్రదేశ్లోనే పడతాయి అన్నమాట. సో ఎందువల్ల అంటే మీకు కంప్లీట్గా మన సెంటర్కి వచ్చేసరికి వీటి ఎలివేషన్ ఎక్కువ అనమాట. ఈవెన్ దో సత్పురా రేంజ్వి ఎలివేషన్ ఎక్కువ, వింధ్యర్ కూడా ఎలివేషన్ ఎక్కువ. అలా వెళ్తున్న కొద్దీ డౌన్ అవుతుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి అక్కడ మనకి ఈజీగా ఉంటుందని చెప్పి రైల్వే ట్రాక్ అటు నుంచి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. మళ్ళీ ఝాన్సీ దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంటే సో ఇది కంప్లీట్గా ఆ చివరి నుంచి ఇదంతా వింధ్య రేంజ్ అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ మోడ్. సో రైడ్ అప్డేట్ ఇప్పుడే టైం ఎగ్జాక్ట్గా 2:44 అవుతుంది. సో ఇప్పుడే 2:10 మధ్యన ఆపాను లంచ్ బ్రేక్ అని. సో ప్రాపర్ లంచ్ బ్రేక్ అయిపోయింది. అండ్ ఒక 15 minutes 20 minutes అలా కూర్చున్నాను. కూర్చోడం కావలేదు, బైక్ మీద కూర్చున్నాను ఇంకా. సో ఝాన్సీ అయితే ఇంకో 260 ఉంది. సో ఇంకా 744 km ఉంది. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళినట్టు. సో సాగర్ ఇంకా జస్ట్ ఒక 40-50 km ఉంటుంది ఇక్కడ నుంచి సాగర్. ఇప్పుడే మనం సాగర్ని బైపాస్ చేసి ఇప్పుడే సాగర్ని దాటాం. చిన్న డ్రౌజీలా ఉంది. ఓకే, ఏదో ఒకటి మాట్లాడుకుందాం, దీన్ని నిద్ర మత్తైనా వదులుతుంది. ఓకే గైస్, యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ప్రాపర్గా మాట్లాడలేదు కదా నైట్ సీన్ గురించి. సో
సో యాక్చువల్లీ ఏమైందంటే నియర్ అబౌట్ 10:30 ఎంతో అయింది అనుకుంటాను. జస్ట్ సో వెళ్తూ ఉన్నాను, సడన్గా బ్యాక్ వీల్ ఏదో జరికిచ్చింది అనమాట. అయితే వావ్, లొకేషన్ బాగుంది. సో బ్యాక్ వీల్ ఒకసారి జరికిచ్చింది. మేబీ ఫస్ట్ అనుకున్నాను, అంతకుముందే పాట్ హోల్లో పడింది ఒక 2-3 సార్లు. జస్ట్ అక్కడికే కొద్దిగా ముందనమాట. సో దాని దెబ్బ లేకపోతే ఇంకేమైనా రిప్ బెండ్ అయిందా ఏంటి వదిలేసిందా అని డౌట్ వచ్చిందనమాట. సో డౌట్ వచ్చి ఇంకా సో డౌట్ వచ్చి చూసాను, ఎప్పట్లా గాలిపోయింది. సో ప్యాచే అనుకున్నాను ఫస్ట్. సో ఇంకా అప్పటికి యాక్చువల్లీ మీకు తెలిసింది ఏంటంటే, నేను అక్కడ కెమెరా ఓకే మాట్లాడుతున్నప్పుడే అయింది ఏదో సంథింగ్. నేను అక్కడ కెమెరా అలా పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడ. సో కెమెరా ఆన్లో ఉంది, నేను టెన్షన్లో అక్కడ పెట్టేసి నేను ఇంకెలా చూస్తున్నాను, లైట్ కొడుతున్నాను కనబడట్లేదు, హెల్మెట్ ఉంటే కనబడట్లేదు అని చెప్పేసి తీసి లైట్ వేసి చెక్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నా గోల్ ఏంటంటే లోపల ఏమైనా ఉండిపోయిందా ఏమో అనేసి. ఒకవేళ ఉండిపోతే అదొక టెన్షన్, రిమ్ బెండ్ అయితే ఇది ఇంకా టెన్షన్. ప్యాచ్ వేసుకుంటే పర్లేదు, ఏదో ఒకటి అవుద్ది అనుకుంటాం కానీ సో ఎక్కడ పడగలం మళ్ళీ. రోడ్ కైలాసంలోకి వెళ్తున్నట్టుంది రోడ్. సో ఇంకా టెన్షన్కి ఒక 10 నిమిషాలు పట్టిందిలేండి. అంటే కొద్దిగా షాక్లో ఉన్నాను అనమాట. అది చూస్తే కంప్లీట్ ప్రాపర్ అడవి, ఇంకా ఎగ్జాక్ట్గా మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ బోర్డర్ అనమాట అది. సో ఇంకా దాంట్లో ఎవడో చెప్పాడు అక్కడికి. అప్పటికి ఒకరో ఇద్దరు ఆగారు, ఆగి చూసారు. ఇంకా వాళ్ళకి ఏం తెలుసు, అలా అయిందా ఎలా అయిందా ఎక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అక్కడ ఉండాలనిపించలేదు. ముందు తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి పోనీ నడిపిద్దామా అంటే మామూలు కాదు. ఈ పందిని మరి తెలిసిందే కదా, ఇది ఒక 200 కేజీలు, దీని మీద ఒక 100 కేజీలు, అదే అఫ్కోర్స్ దీని మీద ఒక 50 కేజీలు లగేజ్. అంత అంటే మన వల్ల కాదు, అందులో టైర్ ప్యాచ్. సో ఎయిర్ లేనిది అయితే మనం మినిమం తోయలేం కూడా. ఇంకప్పుడు ఆన్ చేసుకుంటూ అలా వెళ్ళాను అనమాట. సో అదే ఇంకేదో ఒకటి కొద్దిగా అప్డేట్ అయినా ఇచ్చేయాలి కదా అని చెప్పేసి 11-11:30 అయింది. ఒకసారి చిన్న వీడియో క్లిప్ ఒకటి తీసేసాను. ఇంకప్పటికీ ఎంత 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చాను, ఇంకో 7-8 కిలోమీటర్లు వెళ్ళాలి. సో ఇంకా వెళ్తున్నాను, అప్పటికో 1 అవర్ అయింది, 12-12:30 వరకు. చిరాకేస్తుంది, ఎవడు ఆపట్లేదు. ఎవరో వచ్చేదో ఒకరో ఇద్దరు, వాళ్ళు కూడా ఆపట్లేదు అనమాట. ఇంకా ఫ్రస్ట్రేషన్కి కానీ కాసేపు ఆగే ఆలోచించాను అనమాట. సో ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇన్ జనరల్గా అలా నడుస్తుంటే ఆ టైంలో నేను కూడా ఆపను, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. తెలిసిందే కదా, అర్ధరాత్రి ఎవడో ఆపేయడం అని అంటే ఓకే. అంటే అక్కడ ఎవరైతే హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటారో చూడండి, వాళ్ళు కూడా అదే వాళ్ళు చేయాలా వద్దని డౌట్లు చేయట్లేదు. పోనీ ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు బయట ఒక గ్రూప్లా ఉంటారు, వాళ్ళైతే 2-3 కార్స్ ఆగాయి, కుర్రాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు కూడా అవుటర్స్ అనమాట, అటు నుంచి అటు ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఏమైందో ఏంటో పాపం అని చెప్పి ఆగి చూసిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ హ్యుమానిటీ ఎగ్జిస్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ టైంలో నేను రిస్క్ తీసుకోలేను, పక్కవాడు కూడా రిస్క్ తీసుకోలేడు కదా సేమ్ టైం. ఇంకా అదే కాసేపు కూల్గా ఆలోచిస్తే అదే అనిపించింది అనమాట. ఇదేంటి ఇది, నేను మ్యాప్ పెట్టుకోలే. ఓకే, ఝాన్సీ 207 స్ట్రైట్. చలో డన్. అయితే సో ఏమైందంటే ఇక్కడివరకు బాగానే, ఓ మై గాడ్ ఏంటి నడిపించలేకపోతున్నాను. ఒక అప్పు ఎంతైనా సరే ఇంకా ఈ పక్కన ఇంకా చాలా టూ మచ్ ఉందన్నమాట. అందులో ఈ వరాజో షూస్ కొత్తవి, ఇంకా దీని రచ్చ ఇంకా వేరేది. దీన్ని ఈడ్చుకోవడం పెద్ద కష్టంగా ఉంది. బండి ఎలా ఉన్నది, ఇది కూడా నాకు అలాగే ఉందన్నమాట. దాని మీద ఇంకొక 7 km నడిచేసరికి 7 రాలేదు, 5+ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళేసరికి అప్పుడు 11 అంటే కొన్ని 1 గంటలో వెళ్తే ఎవరో ఉందరేమో. వాళ్ళు చెప్పడం 24 hours అన్నారు, కానీ ఎవరు లేరు అక్కడ. ఇంకేం చేస్తాను, 2:33 అయింది, అప్పటికే అలసిపోయాను. ఇంకప్పుడు చూసారు కదా, అప్పటికే నియర్ అబౌట్ ఎంత 17-18 గంటల నుంచి నడుస్తున్నాను, అదే డ్రైవ్ చేస్తున్నాను. ఇంకా ఊహించుకోండి రేంజ్ ఎలా ఉంటుందో.
ఇంకా అసలు ఓపిక లేదు. అప్పటి వరకు ఆలోచించాను ఇంకా బ్యాగ్లో ల్యాప్టాప్లు సామాను గోప్రోలు ఇవన్నీ ఉన్నాయి, ఏంటవి ఎంత టెన్షన్ ఉన్నా ఏం చేస్తాం. బ్యాగ్ తీసాను, బండి మీద నుంచి తీసి బొర కింద పెట్టాను. లోపల నుంచి ఒక 2-3 టీషర్ట్లు తీసాయి. బాగా చలి అయితే బాప్రే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. తోలు తీసేసింది మరి టూ మచ్ ఉంది. జనరల్గా చెప్పడానికి అక్కడ 14-15 కానీ అదేదో 2-3 డిగ్రీలు ఉన్నట్టు ఉందన్నమాట అక్కడ. అందులోని మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, ఘాట్ సెక్షన్. నా పరిస్థితి అయితే ఇంకా మామూలుగా లేదనమాట. సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే లోపల నేను ఎతికాను చాలాసేపు, నాకేమో కనపడలేదు. ఏమంటారు లోపల ఏం గుచ్చిందో అనమాట. అది వెరైటీగా గుచ్చేసి ఇలా సైడ్ అయిపోయి ఉండిపోయింది అనమాట. చిన్న కుక్కేలా అనమాట. 5:30-5-6 వరకు 5:30కో ఇంతకో లేచాను. ఇప్పుడు లేపారు, ఇలా కావాలి ఏంటంటే నెంబర్ ఇచ్చారనమాట. ఆ పక్క షాప్ వాడు, టీ షాప్ ఉంది లక్కీగా. ఆడి దగ్గర 2 టీలు తాగి ఆడికి ఫోన్ చేసి అరగంటలో వస్తానంటే మళ్ళీ కొనికేసాను చిన్నదనమాట. వాడు వచ్చాడు, వచ్చి చేశాడు. 200 తీసుకున్నాడు. అవన్నీ తీసి ఏవో పెట్టాను. ఆ గ్లౌజులు తీసి దాని మీద పెట్టి బయలుదేరిపోయాను అనమాట. యాక్చువల్లీ ఆ లోపల నుంచి వెళ్ళడమే ఇంకొద్ది లేట్ అయింది మనకి. నేను వేరే రూట్ తీసుకొని అటు నుంచి అటు అలా బాలాఘాట్ వెళ్ళేసరికి అది ఇంకా లేట్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా జరిగింది నైట్.